వాళ్ళ పిల్లలు తోలిపోతే మీకు శ్రమ ఏ రోజుకైనా దేవుడు అన్నాడు శ్రమ పెడతానన్నాడు. ఇప్పుడే కాదు ఇంకా 2 నెలలకైనా శ్రమ పెడతాడు దేవుడు వాళ్ళకి. అందుకని భారతి నువ్వు ఏ పిల్లోలను మటుకు చేయొదలొద్దు, నువ్వు కానీ ఎవరిళ్ళకి పోవద్దు. నువ్వు నా కొడుకుని చూసుకో, నా కొడుకుని బాధనివద్దు. నీవు నా పెద్ద కోడలు నీకేందో చెప్పినా కానీ నా పెద్ద కోడలికి చేసిండు. చేతబడి చేసినాక మళ్ళీ ఇది చేతబడి చేస్తే లేతదని మళ్ళీ నన్ను దేవుడి కాడికి బానికుండా చేతబడి చేసి నెమ్మిటే నన్ను పెద్ద కోడళ్ళకి జ్వరపడి పెట్టింది. ఇంకా నన్ను ఎక్కడికి పాడేయట్లా, నువ్వు ఆ ముంట్లోనే ఉంది అని చెబుతున్నాను. ఇప్పుడు సుభాష్ నుంచి మొత్తం చెప్పు. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నావు ఇక్కడ? ఎవరికి పట్టావు? ఎన్ని సంవత్సరాలు? ఎవరికి పట్ల నేను ఫస్ట్ ఏమిటే పట్టడం. నన్ను ఎందుకు పడుతున్నారు? నన్ను పానీట్లే దేవుడి కాడికి. ఎవరు వాళ్ళు? మా దేవయ్య, మా కొడుకు 5వ. ఏ కొడుకమ్మా? 5వ కొడుకు. ఏం పేరమ్మా? దేవయ్య. ఇంకా చెప్పమ్మా. నువ్వు పోతే మటుకు ఒప్పుకాను నువ్వు అని నన్ను దేవుడి కాడికి బానికుండా ఇట్లా చేసి నాకు ముందు చేతపడి చేపించారు. నా కాళ్ళకి చేపించినాక మళ్ళీ దెయ్యాన్ని నన్ను లాకి పంపించారు. నన్ను ఎటు బాని పంపించిండ్రు. తర్వాత నన్ను డబ్బు ఎంత ఖర్చు పెట్టిండ్రో చాలా ఖర్చు పెట్టిండ్రు. నాకు నా కొడుకు తీరాడు అప్పు తెచ్చారా? లేదు, అందరి పానమే. నేను వదినంటే ఇంకా పానం పోలరాజుకి. అందుకని పోలరాజు గారిని తీసుకొచ్చి పోలరాజు గారిని పోలరాజు న్యాయం చేస్తాడు. వాళ్ళ పక్క మాట్లాడతాడు, నా పక్క మాట్లాడతాడు. మన పక్కేం మాట్లాడతాడు పోలరాజు, మన పక్కేం మాట్లాడతాడు. ఇంకా వాళ్ళు ఏమి చెయ్యలేరు. ఇప్పుడు మొన్న వచ్చిన డబ్బులు తెంపుకొని పోయినా వాడు అడ్రస్ తెలుసు కదా, వీళ్ళని తన్ని వాడిని లాక్కొచ్చి లోపల నొక్కితే తెలియదు అడ్రస్. వాడు పేరు చెప్పకుండా డబ్బులు. అవును, ఈ వీళ్ళు చేపించిన వాళ్ళు వీళ్ళని పట్టుకొని ఇలా నూకుతగా ఈ నా కొడుకులకి ఎర్రగొట్టేస్తా, కొట్టించి వాడిని రప్పిస్తా. కొట్టియాలి నా కొడుకు. ఈ నా కొడుకుని లోపలేసి కొట్టించి మళ్ళీ వాడు ఏమన్నా చేపిస్తాడు మీకు. చెప్తాడా? చేపిస్తాడు. మరి ఎట్ట అంటావు? వద్దు, ఇది పెద్ద ఇప్పుడు వాడు చేస్తానంట.